శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 6 కుంభరాశి వారికి ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 6వ తారీఖున కుంభరాశి వారికి ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. ఆ స్త్రీ ద్వారా ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఆ స్త్రీ ఫోన్ కాల్లో ఏ విధమైన విశేషాలను చెప్పబోతుందో, ఏ విధమైన పరిస్థితులను కల్పించబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటున్నాడు. ఇక శనిదేవుడు శుభకరంగా కూడా ప్రయత్నిస్తే కనుక ఫలితాలు దక్కుతాయి. అందరూ కూడా శనిదేవుడు అంటే కనుక భయపడిపోతూ ఉంటారు. శనిదేవుడు ఎప్పుడు కూడా కీడుకి, అపశకునానికి, నష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కానీ మాటల్లో మనం శనిదేవుడిని కించపరుస్తూ ఉంటాము, అలాగే చులకనగా చూస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క రాశికి ఈ దేవుని అనుగ్రహం కారణంగా శని యొక్క అనుగ్రహం ఉంటే చక్కటి అద్భుతాలను, అలాగే ఒక్కసారిగా కుబేరులయ్యేటటువంటి పరిస్థితులను శనిదేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఈ యొక్క కుంభరాశి వారికి ఇటువంటి పరిస్థితులే ఇప్పుడు గోచరిస్తున్నాయి. శనిదేవుడు వీరికైతే కనుక చక్కటి ఫలితాలను కలిగించడానికి చూస్తున్నాడు. ఈ యొక్క రాశివారు ఎటు విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారు అంటే కనుక వీరికున్నటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఎదుటివారి దృష్టిని ఆకర్షిస్తారు. కష్టం సుఖం తెలిసిన వ్యక్తులు ఏ పనైనా కూడా శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. కుటుంబంలో వ్యక్తులను గౌరవిస్తారు. అలాగే ఎదుటివారిని తూలనాడే మనస్తత్వం అస్సలు ఉండదు. వీరికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఈ రాశివారు అద్భుతమైన తెలివితేటలతో ఏ పని చేసినా కూడా చాలా ప్రత్యేకంగా వినూత్నంగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో ఉన్నప్పుడు వీరి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. వీరి మాట తీరు, వీరి నిర్ణయాలు లాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇక ఈ యొక్క రాశివారు ఆపద అంటే కనుక స్నేహితులకు కానీ, బంధుమిత్రులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందుంటారు. పేదవారికి అన్నదానం చేయటానికి దానగుణం కలిగి సహాయం చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే శనిదేవుడి యొక్క అనుగ్రహం వీరిపై పడింది. ఇక శనిదేవుడి యొక్క కనుచూపు ఈ రాశి వారి మీద ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 6వ తారీఖున ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరైతే కనుక ఎటువంటి పరిస్థితులను పొందుకోబోతున్నారంటే, ఆ స్త్రీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు తెలిసి తెలియని విషయంలో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మీరైతే తెలుసుకోబోతున్నారు. నిజాలు ఒక్కసారిగా మీకు అర్థమవుతాయి. మీరు ప్రత్యేకంగా ఇరుక్కున్నారని ఒక వ్యక్తి ద్వారా మీకు తెలుస్తుంది. ఆ స్త్రీ చెప్పిన విషయాలు మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. మీకు ఇంతవరకు వ్యాపార స్థానంలో కానీ, ఉద్యోగ స్థానంలో కానీ లాస్ చేసినటువంటి, ఆర్థిక నష్టం తెచ్చినటువంటి ఒక అంశం నిమిత్తం మీరైతే ఆ స్త్రీతో మాట్లాడతారు. దానికి సంబంధించి పూర్తి నిజాలను తెలుసుకొని ఇప్పుడైతే కనుక మీ పరిస్థితులను చక్కదిద్దటానికి ఈ పరిస్థితిని మీరైతే ఉపయోగించుకుంటారు. దీనికి సంబంధించి మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు మీ పైన ఇప్పుడు పూర్తిగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి శనిదేవుడి కృపా కటాక్షాలు మెండుగా లభించబోతున్నాయి. ఈ కారణం చేత వీరు కోల్పోయినటువంటి సిరి సంపదలను, ఆస్తి నష్టాన్ని అనుకూలంగా పరిస్థితులు మార్చబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ స్త్రీ మీకు చెప్పిన విషయాల ద్వారా మీ నిజాలు తెలుసుకొని మీరైతే కనుక ఈ పరిస్థితిని చక్కదిద్దబోతున్నారు. మీరైతే ఆ స్త్రీ ఇచ్చే సలహాలు, సూచనల మేరకు సంతోషకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు. ఇక మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీరైతే రాజకీయ లబ్ధిని కూడా పొందబోతున్నారు. నూతనమైన ప్రముఖ వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది.
ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంతానం విషయంలో మీరు ఏ విషయం అయితే చింతిస్తున్నారో ఆ విషయం ఇప్పుడు మీకు సంతానం విషయంలో మీకు పూర్తి సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే మీ సంతానం మీ యొక్క మాట విని శ్రద్ధగా వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఇష్టపడతారు. ఇంతవరకు చూపించినటువంటి మొండితనం, పట్టుదల అనేది ఇక మీదట వారిలో కనిపించదు. ఎందుకంటే కనుక మీ యొక్క మాటకి విధేయతని చూపిస్తారు. మీకు లోబడి పనిచేస్తూ ఉంటారు. మీ మాట వింటారు. మీరు ఎంత కష్టపడుతున్నారో, వారి కోసం మీరు ఎంత ఆలోచిస్తున్నారో వారైతే ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి మీ పట్ల సంతోషిస్తుంది. అన్ని విధాలుగాను మీకైతే ఇప్పుడు శుభకరమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఒక్కసారిగా మీ జీవితం మలుపు తిరగబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశివారు శివారాధన చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వీరైతే ప్రత్యేకమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.